సార్ ఇది nice meeting you, sir. పండిన పంటకు 500 బోనస్ ఇస్తా అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన హామీనే మరి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ తప్పకుండా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి 500 బోనస్ ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ కలెక్టరేట్లో మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది రైతులందరి పక్షాన కూడా. ఎందుకంటే 6 కాలం కష్టపడి రైతులు పంట వేసుకుంటే ఇవాళ నీళ్ళు ఇవ్వని దుస్థితిలో ఈనాడు ఈ ప్రభుత్వం ఉన్నది. కానీ 10 సంవత్సరాల పాలనలో ఎన్నడూ కూడా ఒక గుంట ఎండిపోకుండా చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు కెనాళ్ళు, కాలువలు, చెరువులన్నీ కూడా, కుంటలన్నీ కూడా ఒక ఎడారిలా మారిపోయినాయి. ఇది నిజంగా కూడా తెలంగాణ అని చెప్పేసి అనుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఇప్పుడున్న ప్రభుత్వం. ఇది మంచిది కాదు. రైతులను ఆదుకుంటా అని చెప్పేసి రైతు భరోసా, రుణమాఫీ అనే కార్యక్రమాలు మీరు తీసుకున్నారు. తప్పకుండా 100 రోజులు కూడా మీరు గడువిచ్చిరా, 100 రోజులు కూడా అయిపోయినాయి. కాబట్టి ఈ 100 రోజులలో దాదాపు మీరు ఇచ్చిన హామీల కంటే ఒక్కటి కూడా అమలు చేయకపోగా 180 మంది రైతుల యొక్క ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఆత్మహత్యలు 100 రోజుల్లో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం, ఈ విధంగా రుణమాఫీ చేస్తా, ఇంతకుముందు రుణమాఫీ అయిన వాళ్ళు కూడా మళ్ళీ తీసుకొచ్చుకోండి, డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రమాణ స్వీకారం చేయకముందే చెప్పారు. మేము అదే అడుగుతున్నాం రైతుల పక్షాన, మీరు రుణమాఫీ చేయండి. రైతు భరోసా అని చెప్పేసి పెట్టారు, కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నారు. అసలు రైతులకే లేదు, మళ్ళీ కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నారు. మేము మొన్న కత్లపూర్ భూషణ్ రావుపేటలో చూస్తే కౌలు రైతు ఒక 6 ఎకరాల పంట వేసుకుంటాట, కన్నీరు మున్నయి రైతుండు, మొత్తానికి ఎండిపోయింది. అంటే రైతు కళ్ళల్లో నీళ్ళు చూస్తున్నవి, పొలాలలో నీళ్ళు లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎండిపోయిన పొలాలకు, పంటలకు కూడా వెంటనే పంట నష్ట పరిహారం కూడా 25,000 డిమాండ్ చేస్తున్నాం మేమందరం కూడా. ఏదేమైనా కూడా వచ్చిన నూతన ప్రభుత్వం తప్పకుండా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ రైతును ఆదుకోవాలి. ఊర్లలో పెన్షన్లు రాక అవ్వతాతలందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు 2,000 వచ్చినాయి, కనీసం వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఏ పథకం కూడా అమలు చేయని ఇటువంటి అసమర్థ ప్రభుత్వం మరి చేతగాకపోతే మరి వాళ్ళు మాకు వీలు కాదని చెప్పేసి దిగిపోతే బ్రహ్మాండమైనటువంటి పరిపాలన, 10 సంవత్సరాలు ఉన్నటువంటి పరిపాలన మళ్ళీ కేసీఆర్ గారు కొనసాగిస్తారు. మీరు తప్పకుండా కూడా ఈ బోనస్ ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో 65 ఏళ్ళు గోసపడ్డ రైతాంగం, తెలంగాణ రైతాంగాన్ని కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్గా ప్రణాళికాబద్ధంగా రైతులకు కష్టం కాకూడదు, రైతులు గోసపడొద్దు, నా తెలంగాణ రైతులు ధైర్యంగా బలంగా బతకాలని చెప్పేసి కేసీఆర్ గారు ప్రణాళికాబద్ధంగా ఏ ఒక్కరోజు కష్టం రాకుండా కరెంటు కానీ, సాగునీరు కానీ, రైతులకు ఎరువులు కానీ, ఆఖరికి రైతులకు కావాల్సిన పెట్టుబడి కానీ అన్ని ప్రణాళికబద్ధంగా ప్రతి టైంకి అందరికి కూడా అందజేసి గత 10 ఏళ్ళు రైతులు ఆనందంగా బతికారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలైంది, ఒక వారం తక్కువ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. వారు ఏం చేసిన రైతులకంటే వారు ఒకటే ఒక మాట మాత్రం నిలబెట్టుకున్నారు. ఏం మాట నిలబెట్టుకున్నారంటే రైతులకు 3 గంటల కరెంటు చాలన్నాడు. అట్లనే కరెంటు లేదు, వచ్చే కరెంటు కూడా అన్ని మోటార్లు కాలిపోతూ ఉన్నాయి. నాణ్యతన కరెంటు మొత్తానికి మర్చిపోయినారు. మళ్ళీ ఆ ఒక్క మాట మాత్రం నిలబెట్టుకున్నాడు. రైతులను మళ్ళీ మర్చిపోయిన రైతు ఆత్మహత్య అనేది తెలంగాణ సమాజం మర్చిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలు కాకముందే దగ్గర 200 మంది ఆత్మహత్య చేసుకున్నారు రైతులు. సరే, ఆటో ఓలింగ్ అది కొత్తగా ఈ మధ్య ఆటో ఆత్మహత్యలు వింటాను. 40 ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎప్పుడు లేని మళ్ళీ కరువు కనబడతా ఉంది తెలంగాణలో. గత 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరువు అన్న పదం తెలంగాణ రైతులు మర్చిపోయినరు. మంచినీళ్ళ ప్రాబ్లం తెలంగాణ రైతులు మర్చిపోయినరు. సాగునీరుకి ఫోన్ చేసేది ఎమ్మెల్యేలకు మర్చిపోయినారు రైతులు. మళ్ళీ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సార్ నీళ్లు కావాలి సార్ అని చెప్పి ఫోన్ చేసే పరిస్థితి రైతులకు వచ్చింది. గత 5-6 ఏళ్లలో బోరింగ్ లేలే, మళ్ళీ బోరింగ్ లేపిస్తూ ఉన్నాం. గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది, ఎందుకంటే ఇక్కడ వాటర్ స్టోరేజ్ లేదు. ఇప్పుడు కనీసం ప్రణాళిక వీళ్ళు ఏర్పడిన తర్వాత డిసెంబర్లో రైతులు మరి వరి పంట వేసుకుంటున్నారు. వాళ్ళకి నీళ్ళు ఎప్పటి వరకు ఉంటాయి, ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు ఎంత ఉన్నాయి,
ఫ్లడ్ ఫ్లో కెనాల్ నీళ్ళు ఎందుకు పంపించగలుగుతాము అన్న కనీసం ప్రణాళిక లేదు. ఇప్పటివరకు ఆ ముఖ్యమంత్రి గారు కనీసం మన ఎస్ఆర్ఎస్పీ మీద రివ్యూ మీటింగ్ లేదు, రైతులకు సాగునీరు మీద రివ్యూ మీటింగ్ లేదు, ప్రజలకు కావాల్సిన మంచినీరు మీద రివ్యూ మీటింగ్ లేదు. దగ్గర దగ్గర మా దగ్గర ఆల్రెడీ 20% పొలాలు ఇప్పుడు ఎండిపోయినాయి. అది పరిస్థితి కాంగ్రెస్ వచ్చిన తర్వాత. దయచేసి మీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, రైతులు కష్టంలో ఉన్నారు, వాళ్లకు నష్టపరిహారంగా ప్రతి ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వండి. మీరు చెప్పిన మాటనే రైతులు అప్పో చేసుకొని పెట్టుబడి పెట్టినరు. ఎందుకంటే మీరే చెప్పినారు డిసెంబర్ 9 తర్వాత నేను రాగానే అందరికీ రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తాను. మీరు చెప్పిన మాటనే రైతులేమో నిజమే అనుకొని పోయి అప్పులు తెచ్చుకొని ఎరువులు కొనుక్కొని పంటలు వేసారు. అటు పంటలు పోయినాయి, అటు అప్పులో మిత్తులు కడుతూ ఉన్నారు, మళ్ళీ ఆత్మహత్యల పరిస్థితి తీసుకుపోతున్నారు. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, అతి తొందరగా అందరికీ ఫస్ట్ రైతు బంధు, మీరు చెప్పినట్టుగా రైతు భరోసా అయితే రైతు భరోసా పేరు మార్చడం ఒకటి మాత్రం మీరు బాగా చేస్తూ ఉన్నారు. దయచేసి మిమ్మల్ని కోరేది వెంటనే అందరు రైతులకు కూడా రైతు బంధుని అందరికీ అందజేయండి, అన్ని రైతులకు. ఒకటి. రెండోది, నాణ్యమైన కరెంటు దయచేసి అన్నం కల్పిస్తే కూడా తినలేక పరిస్థితుల్లో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇంకా మిమ్మల్ని ఎవరు కూడా మా ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని ఎవరు రక్షించాలని చెప్పి నాకు అర్థమవుతుంది. అంత బ్రహ్మాండమైన కరెంటు ఉత్పత్తి మనకు వచ్చి 18,000 వాట్ల కరెంటు అవైలబిలిటీ ఉన్నప్పుడు మీరు కనీసం కరెంట్ ఎందుకు వెళ్ళిపోతున్నారో కూడా అర్థమవుతలేదు మాకు. ఏమనంటే ఢిల్లీ ప్రయాణం చేస్తున్నారు తప్ప ఇక్కడ రైతాంగాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు ఒక మంత్రి గారు కానీ మీరు కానీ మీ శాసనసభ్యులు కానీ కనీసం రైతుల దగ్గర పోయి ఏంటి మీ కష్టం అని చెప్పి ఎవ్వరు కూడా అడిగే పరిస్థితి లేదు. దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాము, కేసీఆర్ గారు మంచి చూసుకున్న రైతులని కేసీఆర్ గారి మీద కోపంతో రైతన్నలను గోసపెట్టకండి. మీరు దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు సరే మీరు చెప్పిన స్కీమ్లన్నీ ఏది అవ్వలేదు, కానీ ఇప్పుడు రైతులు స్పెషల్లీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు, చాలా కష్టపడుతూ ఉన్నారు అందరూ. వాళ్ళందరినీ ఎంత వీళ్ళతో అంత తొందరగా ఆదుకోండి. మీరే చెప్పినారు డిసెంబర్ 9 నాడు వెంటనే అందరూ లోన్లు తీసుకోండి. మరి వాళ్ళందరికీ బ్యాంకర్లు పోతా ఉన్నారు, వాళ్ళ ఇంటికి తలుపులు కొడతా ఉన్నారు, వాళ్ళ ఇంటికి నోటీసులు ఇస్తూ ఉన్నారు. దయచేసి అది ఆపండి. సరే మీరు తర్వాత డిలే అవుతుంది, సరే తర్వాత ఇవ్వండి, కానీ ఫస్ట్ ఈ బ్యాంకర్ల నోటీసు రైతులకు ఆపండి. ఎంత తొందరగా వీలవుతుంది తొందరగా వాళ్ళకి జరిగిన నష్టానికి ప్రతి ఎకరానికి 25,000 రూపాయలు వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం అందజేయండి. దయచేసి మరి రైతుల్ని గోసపెట్టకండి, చాలా కష్టపరిస్తులు ఉన్నారు. 10 ఏళ్ళు సుఖపడ్డ రైతులు మళ్ళీ మీరు రాగానే ఇంకేమన్నా అంటే ఎన్ని అబద్ధాలు చెప్తారండి. ముఖ్యమంత్రి గారు అయ్యండి, ఇవాళ మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీరు ఏం చెప్తున్నారు? మీరు కరువు వచ్చింది పోయినసారి నీళ్ళు లేవని చెప్తున్నారు. ఇక్కడ మీరు ప్రెస్ మిత్రులు ఉన్నారు, మీరు అందరు కూడా చిన్నగా ఐఎండి రిపోర్ట్ తీయండి, మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ తీయండి. అత్యధిక వర్షాలు కురిసి పోయినసారి మా చెరువులు కొట్టుకుపోయినాయి, మా రోడ్లు కొట్టుకుపోయినాయి అని చెప్పి మా దగ్గర మేము అందరం రోడ్డు మీదకి వస్తే అప్పుడు మీరేమో కరువు వచ్చింది అందుకు నీళ్ళు లేవంటే ఇంతకంటే మూర్ఖత్వమైన పని కానీ ఇంతకంటే మూర్ఖత్వమైన మాట కానీ ఉండదు. దయచేసి ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానేయండి. మీరు చేస్తున్నదల్లా మీరు చెప్పినట్టు ఒక వాగ్దానం నింపుకున్నారు. 3 గంటల కరెంట్ అన్నారు, అవును 3 గంటలకు తీసుకొచ్చారు కరెంటు. ప్రజలకు పని చేసి పెడదామన్న తెలియలేదు కాబట్టి ఇలాంటి లీకులు తప్ప. ముఖ్యమంత్రి గారు దయచేసి మిమ్మల్ని ప్రెస్ ద్వారా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మా రైతాంగ సమస్యలు పట్టించుకోండి, ఒకసారి కూర్చోండి, రైతుల పట్ల ఏంటి సమస్యలు అని చెప్పి తెలుసుకొని నీళ్ళు ఎక్కడ కావాలో ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టుకోండి. మీకు అర్థమవుతుంది, మీకు కూడా. ఎందుకంటే మీకు నిజంగా మీ తప్పు లేదు, అది మీకు నీళ్ళ గురించి ఇంకా తెలీదు, సాగునీరు గురించి మీకు తెలియదు, ఇంకా మంచినీరు గురించి తెలీదు. కూర్చొని దయచేసి రివ్యూ మీటింగ్ పెట్టుకోండి, మీకు అర్థమవుద్ది, ప్రజలు కూడా ఏం చేయాలో మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు మంచిగా ఉండాలి, మా ప్రజలందరూ కూడా సహాయపడాలని చెప్పి కోరుతూ, మా ప్రెస్ మిత్రులను కూడా దయచేసి రైతులు పడుతున్న కష్టాలని కొద్దిగా అందరూ కూడా ఆ న్యూస్ని సరిగా చూపెట్టాలని చెప్పి మీ అందరికీ